హే గైస్, చెప్పి వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం ఇమేజ్ క్యాప్షన్ క్రియేటర్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇదొక ఎల్ఎల్ఎం ప్రాజెక్టు. సో నేను ఈ ప్రాజెక్ట్ని మీకు ఎగ్జైటింగ్గా ఉండడం కోసం దీన్ని స్ట్రీమ్లైట్లో డిప్లాయ్ చేసి అక్కడి నుంచి మీకు అవుట్పుట్ని చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మనకి ఇమేజ్ని అప్లోడ్ చేయమని చెప్తున్నాం ఇక్కడ. సో లెట్స్ అప్లోడ్ వన్ ఇమేజ్. సో ఇది మనం అప్లోడ్ చేస్తున్నాం. జనరేట్ క్యాప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది ఆ ఇమేజ్లో ఏముంది అనే దాని గురించి అయితే చెప్తుంది అనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ని మనం స్టెప్ బై స్టెప్ మనం చూద్దాము. అండ్ నేను దీన్ని కోలాబ్లో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, దీని సోర్స్ కోడ్ అంతా కూడా మన వెబ్సైట్ theproy.comలో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో చూడండి, ఏ మ్యాన్ హోల్డింగ్ ఏ లెమన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ లెమన్ స్టాండ్. ఓకే, సో అలాగే ఇంకొక అవుట్పుట్ని కూడా మనం ట్రై చేద్దాము. సో టెస్ట్ పిక్ని తీసుకుంటున్నాం. ఓకే, లెట్ మీ జనరేట్ క్యాప్షన్. సో ఇక్కడ చూస్తే ఏ మ్యాన్ అండ్ ఉమెన్ కిస్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హార్ట్. ఓకే, సో ఈ విధంగా అయితే మనం ఇచ్చిన ఇమేజ్కి అది క్యాప్షన్ అయితే జనరేట్ చేస్తుంది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద కోడ్. ఓకే గైస్, మనం కోడ్ రాసే ముందు మీరు ఈ 3 ప్లేలిస్ట్ని జెన్ఏఐ గురించి చూస్తూ ఉండండి. ఒకటి జెన్ఏఐ తెలుగు, దీంట్లో వచ్చేసి నేను ఆల్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి ఇట్లాగా. ఓకే, దీంట్లో వచ్చేసి ఎల్ఎల్ఎమ్స్ అండ్ కోడ్ జనరేషన్ అంటున్నాను కదా. సో మనం ఎల్ఎల్ఎమ్స్ యూస్ చేసుకొని ఫాస్ట్గా కోడ్ ఎలా జనరేట్ చేయాలి, ఫాస్ట్గా లెర్నింగ్ ప్రాసెస్ని ఎలా కంప్లీట్ చేయాలి దాని గురించి అయితే మాట్లాడతాను. అండ్ ఎల్ఎల్ఎం ప్రాజెక్ట్స్ ఈరోజు నేను ఇంకో ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. సో అది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ 3 ప్లేలిస్ట్ని అయితే ఫాలో అవ్వండి. ఓకే, సో దీనికి సంబంధించిన సోర్స్ కోడ్ అంతా కూడా ఈ ఫైల్లో ఇక్కడ షాప్లో ఇచ్చేస్తున్నాను. అండ్ ఈ ప్రైస్ని కూడా మీరు పే చేయనక్కర్లేదు. జస్ట్ యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఆఫర్ ఉంటుంది. సో ఆఫర్ అప్లై చేసుకొని అరౌండ్ 150 రూపీస్ అట్లా వస్తుంది అనమాట. సో ఇది 2 అప్లై అయింది, మనకి 1 కావాలి. ఓకే, సో 150 రూపీస్ అరౌండ్. ఓకే, పే చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏమేమి దొరుకుతాయంటే ఇన్స్ట్రక్షన్ ఫైలు, రిక్వైర్మెంట్స్ ఫైలు, ఇట్లా అవుట్పుట్ ఫైల్ ఒకటి దొరుకుతుంది. ఓకే, అండ్ యాప్ ఫైల్ ఒకటి దొరుకుతుంది. అంటే మనం ఈ యాప్ని డిప్లాయ్ చేస్తున్నాం కదా, ఈ కోడ్ అంతా. సో అది కూడా మీకు దొరుకుతుంది. ఓకే, సో ఇన్స్ట్రక్షన్లో క్లియర్గా మీకు నేను అంతా డీటెయిల్గా రాసి పెట్టాను, ఎలాగ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి అనేది. ఓకే, ఇన్స్ట్రక్షన్లో. ఓకే, సో ఇప్పుడైతే మనం దీన్ని బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్స్ని. అండ్ పిల్లో లైబ్రరీ మనం ఇమేజెస్ని యూస్ చేస్తున్నాం కాబట్టి దానికోసం. అండ్ టార్చ్ మనకి ఈ మోడల్స్ రన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ ట్రాన్స్ఫార్మర్స్ మనకి ఈ హగ్గింగ్ ఫేస్ వాళ్ళు ఇస్తారనమాట. ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ హగ్గింగ్ ఫేస్ అనేది. సో ఈ మోడల్లే మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఓకే, Salesforce/blip image captioning base ఈ మోడల్ని యూస్ చేసుకొని మనం ఈ ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేయబోతున్నాము. ఓకే, సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక వాటిని ఇంపోర్ట్ చేసుకుందాం. మోడల్స్ని లోడ్ చేద్దాము. సో ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్స్ import, so blip processor. ఓకే, నెక్స్ట్ వచ్చేసి blip for కండిషనర్ జనరేషన్. ఓకే, సో దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ మనం ఇమేజ్ని యూస్ చేసుకుంటున్నాం కాబట్టి దానికోసం pil ఇంపోర్ట్ ఇమేజ్. ఓకే, సో ఈ 2 లైబ్రరీస్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఏంటి, ఈ మోడల్ని ఫస్ట్ మనం కాన్ఫిగర్ చేయాలి. ఫస్ట్ మనం ఇన్పుట్స్ని కాన్ఫిగర్ చేయడానికి ప్రాసెసర్ ఈక్వల్ టు అని మనం ఇస్తున్నాము. అండ్ దెన్ బ్లిప్ ప్రాసెసర్ డాట్ ఫ్రమ్ ప్రీ ట్రైన్డ్. ఓకే, సో యూస్ చేసుకున్నాక జస్ట్ సింపుల్ ఇక్కడికి వెళ్ళిపోయి మనం ఈ కోడ్ని అయితే ఇది కాపీ చేసుకుని ఇక్కడికి పేస్ట్ చేస్తాం అనమాట. సో ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మోడల్ని కూడా మనం కాన్ఫిగర్ చేద్దాం. మోడల్ ఈక్వల్ టు blip conditional format
ఫర్ ఓకే. సో రన్ చేద్దాం. సో ఇది మనకి కొంత డౌన్లోడ్ అవుతుంది, జస్ట్ మినిట్. యాక్చువల్లీ ఇది క్యాపిటల్ F. ఓకే, లెట్ మీ రన్ ఇట్. సో మోడల్ అనేది లోకల్లో డౌన్లోడ్ అవుతుందండి. మనం గూగుల్లో ఉంటున్నాం కాబట్టి కొలాబ్లో ఇది మనం ఈ సెషన్ అయిపోగానే ఇది డిలీట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో మోడల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్పుట్స్ని కాన్ఫిగర్ చేయాలి. ఓకే, ఇన్పుట్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏంటి ఇన్పుట్ ఇమేజ్ కదండి, ఇమేజ్ డాట్ ఓపెన్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ ఇమేజ్ని అప్లోడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ వచ్చింది ఆ ఇమేజ్. ఆ ఇమేజ్ నేమ్ ఇస్తున్నాను అనమాట, man.png. ఓకే, సో ఇది ఇమేజ్ మనం ఇంకా దాన్ని చేంజ్ చేయలేదన్నమాట. యాక్చువల్గా దీన్ని ఇమేజ్ అని పెట్టుకుందాం మనం. అంటే మోడల్ కావాల్సిన ఇన్పుట్ లాగా మనం ఫస్ట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో యాక్చువల్ మళ్ళీ నేను అదే రాశాను, ఇమేజ్. ఓకే, సో ఇన్పుట్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఆ ఇమేజ్ని మనం మోడల్ కావాల్సిన ఇన్పుట్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ప్రాసెసర్ హెల్ప్ అవుతుంది. ఓకే, ప్రాసెసర్ ఆఫ్ ఓకే ఇమేజ్. అండ్ మనం ఈ ఇమేజ్ మనం గమనిస్తే ప్రీవియస్ కూడా మనం ఇట్లాంటి ప్రాజెక్ట్స్ డీప్ లెర్నింగ్లో కూడా చేస్తున్నాం. ఇమేజెస్ అయినా టెక్స్ట్ అయినా కూడా మోడల్కి అర్థం అవ్వాలంటే మనం వాటిని కన్వర్ట్ చేయాలి న్యూమరికల్ ఫార్మాట్లకి. సో ఇక్కడ మనం పైటాచ్ టెన్సర్ ఫార్మాట్లకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికోసమే మనం ఇక్కడ PT అని ఇస్తాము. ఓకే, రిటర్న్ టెన్సర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్పుట్స్ని కానీ తీసుకొస్తున్నట్లయితే ప్రింట్ చేసినట్లయితే అవి ఇన్పుట్. సో అవి ఇట్లాగా మనకి టెన్సర్ ఫార్మాట్లో వాల్యూస్ అన్నీ కనిపిస్తుంటాయి అనమాట. ఈ వాల్యూస్ అన్నీ పిక్సెల్ రేంజెస్ని డిఫైన్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఇన్పుట్ని మనం మోడల్కి సెండ్ చేయాలి. ఓకే, సో దానికోసం అవుట్పుట్ ఈక్వల్ టు మోడల్ డాట్ జనరేట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం కీవర్డ్స్ ఇస్తాము. మనం ఆ ఇన్పుట్ని సెండ్ చేస్తామండి. సెండ్ చేసిన తర్వాత అవుట్పుట్ని కానీ మీరు చూసారనుకోండి, అవుట్పుట్ కూడా మనకి యాక్చువల్గా ఇది మోడల్ ఇది కూడా మనకి న్యూమరికల్ ఫార్మాట్లోనే వస్తుంది అనమాట, టెన్సర్ ఫార్మాట్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వచ్చిన దాన్ని డీకోడ్ చేయాలి. ఇంతకుముందు మనం ఇక్కడ చూస్తే ఇది కన్వర్ట్ చేసింది ఇన్పుట్ని. ఓకేనా, ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ని మరలా మనం అవుట్పుట్ కూడా మనకి ఆ ఫార్మాట్లోనే ఉంది, టెన్సర్ ఫార్మాట్లో. ఇప్పుడు ఈ అవుట్పుట్లో ఏముంది అని మనం తెలుసుకోవాలనుకుంటే మనం అప్పుడు మనం దీన్ని డీకోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో దానికి కూడా మనం అగైన్ మరలా ఇందాక ఎన్కోడ్ చేసాం. టెక్నికల్గా మాట్లాడాలంటే ఇప్పుడు మనం ఆ వచ్చిన అవుట్పుట్ని డీకోడ్ చేస్తున్నామండి. ఓకే, ప్రాసెసర్ డాట్ డీకోడ్ ఆఫ్ ఓకే అవుట్పుట్ని సెండ్ చేసి 0లో ఉంటుంది అది. అండ్ స్కిప్ స్పెషల్ టోకెన్స్ ఉంటాయి దీనికి. సో వాటిని కూడా మనం ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయి ఏంటనే దాని గురించి రాబోయే సెషన్స్లో మాట్లాడదామండి. సో ఇప్పుడు మనం ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ కలిగించడం కోసం ప్రాజెక్ట్స్ ఎలాగుంటాయి, ఎంత ఫాస్ట్గా ఒకప్పుడు మిషన్ లెర్నింగ్కి ఇప్పుడు ఉన్నదానికి డీప్ లెర్నింగ్కి ఎంత డిఫరెన్స్ వచ్చేసింది అని మీకు తెలియజేయడం కోసమే ఈ విధంగా ముందు ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్గా తీసుకెళ్తున్నాను అనమాట మనం. ఓకే, లెట్ మీ ప్రాసెసర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడేముంది, లెట్ మీ పేస్ట్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే మనకు అవుట్పుట్ చూడండి, ఏ మ్యాన్ హోల్డింగ్ ఏ లెమన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ లెమన్ స్టాండ్. ఓకే, సో ఇమేజ్ కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. సో ఇమేజ్కి సంబంధించి ఈ క్యాప్షన్ అయితే జనరేట్ చేసింది అనమాట. సో ఇక్కడ మీరు ఇంకొక ఇమేజ్ని కూడా అప్లోడ్ చేసుకొని మీరు కావాలంటే ఆ ఇమేజ్ నేమ్ ఇవ్వండి, ఎందుకంటే ఇది లోకల్లో నుంచి రన్ అవుతుంది కాబట్టి. ఓకే,
లేదు మీకు ఇట్లాగా కావాలంటే ఓకే, ఈ స్ట్రీమ్లెట్లో డిప్లాయ్ చేసినట్టు కావాలంటే మీరు ఇక్కడి నుంచి అయినా కూడా పర్చేస్ చేసి దాన్ని అయితే మీరు ఆ విధంగా ప్రాజెక్ట్ని కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ ప్రాజెక్టు ఎంతగానో నచ్చింది అనుకుంటాను. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మరిన్ని చేయాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.